రాత్రికాల ప్రార్థన. ఉన్నతుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలయా, మీకు స్తోత్రాలు తండ్రి. అయా, ఉదయము లేచినది మొదలుకొని కూడా ఏ నిమిషము మమ్మల్ని విడువక ఎడబాయక ప్రేమించి కాపాడిన దేవుడవు నాయన. అవును తండ్రి, ప్రయాణాలను దీవించారయ్యా, పనులను దీవించారు నాయన, ప్రయత్నాలను ఆశీర్వదించారు ప్రభువా. అపాయం, ప్రమాదం మా దగ్గరకు రాకుండా ఈ రాత్రి వరకు భద్రపరిచారు నాయన. సజీవులుగా మీ పాద సన్నిధిని ఈ విధంగా నిలవబెట్టుకొని మరొకసారి మీ యొక్క సహాయము చేత కుటుంబం అందరం కలిసి ఈ విధంగా సంతోషిస్తూ మీ పాద సన్నిధిని ప్రార్థించుకునే అవకాశం దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అని యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం ద్వారా తండ్రి మీ వాక్యము మాకు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, నీవు అందరిలాంటి వ్యక్తివి కాదు అని, అందరిలా తండ్రి మా యొక్క పాపములు జ్ఞాపకం చేసుకొని మా పైన మీరు అయా కక్ష సాధింపు చర్యలు చేయరు అని, అయా మీ చిత్తానుసారంగానే మా అపరాధాలు, మా పాపాలు, మా దోషాలు అన్నిటిని కొట్టివేసి అయా మమ్మల్ని అభివృద్ధి చేస్తావు అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు గ్రహించి మీ వైపు చూసి సంతోషించుటకు, ఆనందించుటకు, ఏ పాపము వారి దరికి రాకుండా జీవించుటకు సహాయము దయచేయండి తండ్రి. ఈ రాత్రి సమయంలో తండ్రి ఎంతో మంది బిడ్డలు ఈ ప్రార్థనలో విశ్వాసముతోనూ నమ్మకంతోనూ ఏకీభవిస్తున్నారయ్యా. వారందరిని బట్టి అడుగుతున్నాము, ఆరోగ్యం ఇచ్చు దేవుడు అని మీ వైపు చూస్తున్నారు, సమస్యలు తీర్చు దేవుడు అని మీ పాద సన్నిధిన చేరారు, ఇబ్బందుల నుండి మీరు విడిపిస్తారు అని అయా గోజాడుతూ ఉన్నారు. సహాయము దయచేయండి అయా. బిడ్డల హాస్పిటల్స్లో ఉన్నారు, ఐసీయూలలో మరణంతో పోరాడుతున్న వారు ఉన్నారు, భయంకరమైన వ్యాధులు కలిగిన వారు ఉన్నారు నాయన. అయ్యా, ఈ అన్ని టెస్టులు కూడా నార్మల్గా వచ్చి ఏదో ఒక బలహీనత చేత పీడించబడుతున్న వారు ఉన్నారు నాయన. నజరేయుడైన యేసు నామములో స్వస్థత దయచేయండి. నజరేయుడైన యేసు నామములో దురాత్మ అపవాది క్రియలను లయపరచండి తండ్రి. అయా, డిప్రెషన్లో నుంచి కూడా లేవనెత్తండి. బిడ్డలకున్న ఎటువంటి బలహీనత అయినప్పటికీ ఆ బలహీనత నుంచి స్వస్థత మీరే అనుగ్రహించండి నాయన. గర్భఫలము లేని ప్రతి బిడ్డ కొరకు అడుగుతున్నాము అయా. భార్యకును భర్తకును మధ్య ఏ లోపమైతే ఉన్నదో ఆ లోపాన్ని సవరించి సంతానం బిడ్డలు పొందుకునే కృప చూపించండి. గర్భముతో ఉన్నారు బిడ్డలు అయా, వారికి ఏ సమస్య రాకుండా, ఏ లేమి లేకుండా, తల్లికి బిడ్డకు ఏ ప్రమాదము జరగకుండా మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయనా, కుటుంబంలో నెమ్మది, సమాధానం, ప్రశాంతత మీరు దయచేయండి. ఎవరు కూడా ఎవరితో గొడవలు పడకుండా అయా ప్రేమిస్తూ, అర్థం చేసుకుంటూ, సహనం కలిగి వారి యొక్క కుటుంబాన్ని కట్టుకోవడానికి సహాయము దయచేయండి. యవనులకు మారు మనసు దయచేయండి. వృద్ధులకు మీరు తోడై ఉండండి. చిన్న బిడ్డలందరినీ కూడా ఈ రాత్రిన కాపాడండి తండ్రి. చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, ఎడిక్షన్స్ అన్నిటి నుంచి కూడా యేసు నామంలో విడుదల దయచేసి మారు మనసు అనుగ్రహించండి ప్రభువా. డైవర్స్ వరకు వెళ్ళిన కేసుల్లో కూడా కొట్టివేయబడుటకు సహాయము దయచేయండి తండ్రి. కోర్టు కేసుల్లో ఎవరైతే ఉన్నారో ఆ కేసుల నుంచి విడిపించండి. ల్యాండ్ సమస్యల నుంచి విడిపించండి. ఆస్తిపరమైన గొడవల నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. నాయనా, అప్పులతో ఎవరైతే ఉన్నారో అయ్యా, వారు ఏ అప్పు కలిగి లేకుండా సహాయము దయచేయండి. సరైన సమయంలో వారు మరలా అప్పును కట్టడానికి కావలసిన ఆర్థిక స్తోమతను వారికి అనుగ్రహించండి. వారు చేస్తున్న కష్టార్జితాన్ని
నూరంతలుగా ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆయా దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, ఒంటరిగా వారు జీవిస్తూ ఉన్నారు. రక్షణను, క్షేమమును బిడ్డలకు దయచేయండి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారు, ప్రయత్నాలను సఫలపరచండి. వీసా, ఇమిగ్రేషన్స్, పాస్పోర్ట్స్ విషయంలో సహాయం అనుగ్రహించండి. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ విషయంలో కూడా మీ సహాయము దయచేయండి నాయన. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. ఎవరైతే గృహాలు కట్టుకుంటున్నారో గృహము పూర్తవడానికి కావలసిన ప్రతి అవసరత అనుగ్రహించండి తండ్రి. నాయన, వివాహముల విషయంలో కూడా మీ సహాయము దయచేయమని, సాటి అయిన సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నైట్ డ్యూటీల్లో, ప్రయాణాల్లో ఉన్నారు, వారందరూ కూడా క్షేమముగా ఉండే కృప చూపించండి అయా. మా భారతదేశాన్ని, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బోర్డర్స్ లో ఉన్న సైనికులను అందరినీ కూడా ఆశీర్వదించమని, క్షేమాన్ని దయచేయమని మేము సేద తీరబోతున్నామయ్యా. మీ యొక్క దేవదూతల కంచె మా అందరి గృహాల చుట్టూ మీరు దయచేయండి. నిద్రలేమి, పీడకలల సమస్యలు, దొంగలు, శత్రువులు అయా, అపవాది క్రియలు, ఎటువంటి ఇబ్బందులు ఈ రాత్రిని ఏ బిడ్డకు కలగకుండా అయ్యా, ఈ రాత్రిన కంటి నిండా నిద్రతో ప్రతి బిడ్డను కూడా సంతృప్తి పరచుమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవ లెక్కల్లో నిలవబెట్టుకొని మీ సన్నిధిలో ప్రార్థించుకునే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.